రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులను ప్రభుత్వం చిదిమేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని వాపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అదే సమయంలో తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలకు ఉన్న గిరాకీ పోయిందని, సర్కారు నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనగామ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంపై ప్రభుత్వం పునరాలోచించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు. వందలాది ఆటో డ్రైవర్లు ఆటోలతో ర్యాలీ చేపట్టారు. మాకు ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. మరోవైపు జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మరోవైపు బస్సులు లేవని పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం చొరవ చూపి బస్సుల సంఖ్య పెంచాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.